నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతల వేరే కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే అందరూ మాట్లాడుకునే నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. నారా లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారా? మంగళగిరి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా? వైసీపీ అభ్యర్థిగా గంజి శ్రీ చిరంజీవి రంగంలోకి దిగుతారా? ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచే పోటీ చేయడం ఖాయమా? అక్కడి సమీకరణాలు ఏమిటి? అన్ని పార్టీల ఆత్మవిశ్వాసానికి కారణం ఏమిటి? ఓసారి చూద్దాం. మంగళగిరి మండుతోంది. బ్లేజువాడగా పిలిచే బెజవాడకు పక్కన ఉండే మంగళగిరి నియోజకవర్గం రాజకీయంగా మంట పుట్టిస్తోంది. ఈసారి అక్కడ నారా లోకేష్ గెలిచి తీరతారని టీడీపీ చెప్పుకుంటూ ఉండగా అంత సీన్ లేదు, ఆయన్ను ఓడించడం ఎలాగో మాకు తెలుసునని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మంగళగిరి అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టిస్తోందని చెప్పాల్సి వస్తోంది. వారం రోజులుగా జరుగుతోన్న పరిణామాల్లో మంగళగిరి ముఖ చిత్రమే మారిపోయింది. వైసీపీ నుంచి ఆళ్ల పోటీ చేస్తారనుకుంటే ఆ పార్టీకి ఆయన రాజీనామా చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షర్మిల వెంట నడుస్తానని ఆళ్ల ప్రకటించడం ఒక ట్విస్టేనని చెప్పాలి. ఆళ్ల కాంగ్రెస్ పార్టీలో చేరి మంగళగిరి టికెట్ దక్కించుకుంటే షర్మిల ఆయన తరపున ప్రచారం చేస్తారా అన్నది చూడాలి. మంగళగిరి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గత 2 ఎన్నికల్లో మాత్రం వైసీపీ గెలిచింది. అది కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. కులాల సమీకరణాలు కూడా మంగళగిరిలో బాగానే పనిచేస్తాయని చెప్పక తప్పదు. రాజధాని ప్రాంతం కావడంతో అమరావతి ఉద్యమాల ప్రభావం కూడా ఈసారి మంగళగిరి ఫలితంపై ఉండొచ్చని చెప్పక తప్పదు. వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు. అప్పట్లో అదో సెన్సేషన్ అయితే 2019లో గెలుపు అంతకంటే గొప్ప సెన్సేషన్. టీడీపీకి రాజకీయ వారసుడిగా భావించే చంద్రబాబు తనయుడు ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేశారు. ఆయన్ను గెలిపించుకునేందుకు టీడీపీ క్యాడర్ లీడర్స్ చెయ్యని ప్రయత్నం లేదు. ఎంత ఖర్చు చేసినా లోకేష్ ఓడిపోయారు. దాదాపు 2% ఓట్ల తేడాతో మళ్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డే గెలిచారు. అయితే తరువాతి పరిణామాలతో మంగళగిరి ప్రజలు వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారు. సీఎం జగన్ 3 రాజధానుల ప్రతిపాదన చేయటం, అమరావతిని చంపేయాలని చూడటంతో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది. జగన్ కుట్రలో ఆళ్ల కూడా భాగమేనని జనం నిర్ణయించుకున్నారు. అమరావతి రైతులకు మద్దతివ్వటంలో ఆళ్ల ఫెయిల్ అయ్యారు. ఇప్పటిదాకా జగన్ వెంటే ఉన్న ఆళ్ల ఇప్పుడు తన అవసరాల కోసం బయటకు వచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. మరోపక్క ఓడిపోయినప్పటికీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిని తన సొంత నియోజకవర్గంగా చూసుకున్నారు. నిత్యం మంగళగిరి ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకున్నారు. సొంత నిధులతో వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. మరోపక్క ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ కు చెడిన తర్వాత 2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన గంజి చిరంజీవిని సీఎం ప్రోత్సహించారు. ఆయనకు మంగళగిరి ఇన్ఛార్జ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ స్థానాలు ఇవ్వాలని నిర్ణయించిన జగన్ ఆ దిశగా చేనేత వర్గానికి చెందిన గంజికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరిలో 50,000 వరకు పద్మశాలిల ఓట్లున్నాయి. నారా లోకేష్ ఈసారి మంగళగిరిలో గెలుస్తారా, గెలవరా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆళ్ల రామకృష్ణారెడ్డి కంటే కూడా గంజి చిరంజీవినే ఆయనకు గట్టి పోటీదారు అవుతారని కూడా భావిస్తున్నారు. ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.